భాగంలో పెళ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదా కన్యక మెరుపు తీగ వలె చివాను లేచిందట. తామరదళం వంటి విశాల నేత్రాలు తెరిచి స్వామి వైపు మధురంగా వీక్షించిందట. క్షణకాలం ఆమె ముఖం జ్వాజ్వల్యమానంగా అలౌకికమైనటువంటి ఆవేశంతో ఆమె శరీరం యావత్తు ఆపాదమస్తకము అగ్నిపర్వతములే కదిల్చి వేయసాగిందట. మెరుపు మెరిసినట్లుగా గోదాదేవి విసవిసా నడిచి రంగనాథస్వామి విగ్రహం వైపు వెళ్ళిందట. అందరూ అపరాధం అపరాధం అనుకుంటూ ఉన్నారట. ఒక విద్యుత్ వంటి ప్రకాశము సర్వత్రా వెలుకళ్ళు చీకట్లు కమ్మాయట. ఏమి జరుగుతుందో తెలిసేలోకే ఒక వెలుగు పుంజము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతి వలె ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అనంటే మరుక్షణము ఆమె అదృశ్యమై చుట్టిలో ఆమె చేత ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల రంగనాథస్వామి కంఠంలో వ్రేలాడుతూ ఉన్నదట. భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైందండి. ఇదిగో అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తనాలాపనతో కూడా సభక్తికంగా వీక్షించబోతూ ఉన్నాం. భక్తియే ముఖ్యమయ్యా నన్ను చేర భక్తియే సాధనమ్మో, భక్తియే లేకున్నచో దొరకదు ముక్తి నిక్కమ్ముగాను.